మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప జిల్లా కడప కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాము. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పొలతల క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఎన్ని ఏర్పాటు చేశారు, ఏంటి ప్రతి ఏటా ఎంత ఏర్పాటు చేసేవాళ్ళు, ఇప్పుడు దానికి మించి ఏమన్నా చేయబోతున్నారా ఏంటి అనేది ఒకసారి రీజనల్ మేనేజర్ గారు మనతోనే ఉన్నారు. సార్ తో ఒకసారి మాట్లాడి వాటి వివరాలు తెలుసుకుందాం. ప్రయాణికులకంది నమస్కారం అండి. మనము ఈ సంవత్సరం ఈ పొలతల, నిత్య పూజ కోన, లంకమల, మల్లంకొండ, అల్లాడిపల్లి దేవాలయాలు, కన్యతీర్థము, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నదికి మనం ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారు లాస్ట్ ఇయర్ మనం 240 బస్సులు తిప్పాము. ఇప్పుడు ప్రస్తుతం మనం 270 బస్సులు ప్లాన్ చేశాము. అత్యధికంగా పొలతలకు సుమారుగా 140 బస్సులు ప్లాన్ చేశాము. అదే విధంగా నిత్య పూజ కోనకు 35, బ్రహ్మంగారి మఠానికి వచ్చేసి మైదుకూరు నుంచి, తర్వాత మనము బద్వేలు నుంచి ఆపరేట్ చేస్తున్నాము. అదే విధంగా మనము జ్యోతి క్షేత్రం ఉంది మైదుకూరు దగ్గర, అక్కడ నుంచి మైదుకూరు టు జ్యోతి కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము. అదే విధంగా బద్వేలు టు లంకమల, బద్వేలు టు నారాయణ స్వామి క్షేత్రము, తర్వాత అదే విధంగా మల్లంకొండ క్షేత్రాలు కూడా బస్సులు తిప్పుతున్నాము. అదే ప్రొద్దుటూరు నుంచి మనం అల్లాడిపల్లి దేవాలయాలకు ఆపరేట్ చేస్తున్నాము. అదే విధంగా పులివిందుల నుంచి మనము భానుకోటకు, తర్వాత పొలతలకు ఆపరేట్ చేస్తున్నాము. ఎక్కడైనా ఇంకా ప్రయాణికులకు ఇప్పుడు సుమారుగా 270 బస్సులు ప్లాన్ చేశాము. రాయచోటు నుంచి పొలతలకు కూడా, అన్నమయ్య జిల్లా నుంచి కూడా సుమారు 40 బస్సులు ప్లాన్ చేశాము. దీనికి ప్రయాణికులకు అనుగుణంగా సరైనటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రద్దీని అనుగుణంగా బస్సులు పెంచడము, తగ్గించడం జరుగుతుంది. దీన్ని ప్రయాణికులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ దేవుని కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రయాణికులు కూడా మనతోనే ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడెక్కడ క్షేత్రాలకు వెళ్ళబోతున్నారు, ఎలాంటి సదుపాయాలు వీళ్ళు అందుకోబోతున్నారు. నిత్యవేకొండకు వెళ్తున్నాము. సూపర్ గా ఉన్నాయి. ప్రయాణికులు కూడా, జనాలు కూడా ఏ ఇబ్బంది పడుకోకుండా అన్ని సౌకర్యాలు సూపర్ గా ఉన్నాయి. ఎక్కడేమి అసలు ఏమి ఇబ్బంది పడడం లేదు. ఫ్రీగా ఉన్నాయి అన్నమాట. పొలతలకు కూడా వెళుతున్నారు. పొలతలకు కూడా ప్రయాణాలు బాగా సూపర్ గా ఉన్నాయి అన్నమాట. ఎక్కడైనా కానీ ఇబ్బంది పడడం లేదు జనాలు. ఎక్కడికి వెళ్తున్నారు? పొలతల ఇక్కడ పోయి దేవుడి దర్శనం చేసుకొని నేను లేదు ఈ సంవత్సరం నేను వెళ్తానండి. నేను ఒక డ్రామా యాక్టర్. బస్సు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బస్సు సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నేను కూడా అక్కడ డ్రామా వేసేదానికి పోతున్నాను. డ్రామా వేస్తారు? అవును, దుర్యోధన కోసం కడతా. అక్కడ డ్రామాలు వేస్తారా? అవును, అక్కడికి పోతాను. మాది కోడూరు పక్కన బాలుడు. మా ఊరి దగ్గరనే అక్కడనే మా బృందం ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ 7 మాత్రం నేను ఒక్కడనే. మా ఎవరు కొలతకొండకి ఎక్కుతాను. గుర్తినింటి తేటలు వెళ్ళిపోతాం. బాగా జరుగుతుంది. స్పెషల్ బస్సులు బాగుంది, సౌకర్యం బాగుంది, వాతావరణం బాగా ప్రయాణాలు జరుగుతున్నాయి. బస్సులో ఇబ్బంది లేదు, అందుకు మేము బాగా పోతున్నాం. సార్ చెప్పండి, మజ్జిగ సప్లై చేస్తున్నారు, మీ ఓన్ ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? మా సొంతనే మేమ్మ. ఇప్పుడు 7 సంవత్సరాల నుండి ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం వారి సహాయ సహకారాలతో ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాము. మజ్జిగ, వాటరు. ముందు రోజు, మరుసటి రోజు శివరాత్రి రోజు మాత్రం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ సహకారంతో బాగా 2000 మందికి భోజనాలు ఉంటాయి రేపు. ఈ రోజు మాత్రం మజ్జిగ, వాటర్ ఉండాలి. సహకారం అందిస్తున్నాము. దేవుని దయ అంతా. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. నేను హెడ్ మాస్టర్ 7 ఏళ్ల మంది సేవకు అంకితమై ఉండా. బయట కార్యక్రమాలు కూడా సేవకి అంకితమై ఉన్నాం. ఆ సేవలో నిమగ్నమై పరమేశ్వరుని ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. లయన్స్ క్లబ్, మానవత, స్వచ్ఛంద సేవా సంస్థలో నేను డైరెక్టర్ అలియాస్ శాస్త్రి. విన్నాం కదండి, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేకమైన బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 275 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ప్రయాణికులందరూ ఈ యొక్క అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారి గమ్యస్థానాలకు భద్రంగా చేరుకోవాలని చెప్పేసి ఆర్టీసీ RM గారు కోరుకోవడం జరిగింది.